నేర్చుకోండి. కానీ నన్ను వివాదాలకు చేస్తూ నన్నే ఇలా చేస్తారంటే నేను దానికి ఒప్పుకోను కూడా. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని అనుకుంటున్నారా? మీరు ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారా, శ్రీవర్షిని ఇలా బలవంతంగా తీసుకువెళ్ళారు అని? నాన్న నేనేం చెప్తున్నాను, ఆ బిడ్డ ఆమె వస్తే నాతో పాటు ఇప్పుడు వచ్చిందంటే ఇంకా వివాదాలకు చోటు ఇవ్వను. ఇంకా అంటే వివాదాలకు చోటు ఇవ్వను అంటున్నా. ఇలా నేను ఎక్కడనో ఏదో ప్లేస్లా నా భక్తుల దగ్గరనో ఉంటే అక్కడికి వచ్చి ఇలా కొట్టుకుంటూ తీసుకెళ్లడం, అది ఎంత దూరం ఎలా నేను ఆలోచించాను. ఆమె ఇప్పుడు వచ్చిందంటే కొన్ని నియమాలు పెడతాను. అసలు కుటుంబానికి కూడా కలవనియను. వాటికి నిర్ణయాలు కట్టుబడి ఉంటేనే రావాలి, లేదంటే రావద్దు. ఇంకా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్తారు. అది కుటుంబాన్ని కూడా కలవద్దు ఇంకా అలా ఉంటేనే ఆమె వస్తే నేను ఆహ్వానిస్తాను, లేదంటే లేదు. అది ఈమెనే కాదు, ఎవరైనా సరే. ఎందుకంటే వివాదాలు నాకు చాలు. ఇంకా నేను ఇప్పుడు ఎక్కడనో ఒక చోట ఉందామని ఫిక్స్ అయినా, ఏదో అడవిలో లేకుంటే ఇంకెక్కడనో ఆగిపోదామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే బయటికి వెళ్తే వివాదాలు చేస్తున్నారు. ఓన్లీ సౌత్ ఇంకెక్కడ కావట్లేదు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో మాత్రమే అవుతుంది. కాబట్టి ఎక్కడనో ఒక చోట ఆగి నా ప్రణాళిక, నేను నా పూజలు, నా భక్తులు ఎక్కడ ఆగుతారా? దక్షిణాదిలో ఆగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ఆగుతారా? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, నేను డిసైడ్ చేసుకుంటాను ఈ మధ్యలోనే. ఓకే, ఎందుకు సౌత్ లో మాత్రమే? నాకు తెలిసి మీతో ఇలా కొన్ని రోజుల పాటు ట్రావెల్ అయ్యి కుటుంబానికి విరుద్ధంగా మీతో వచ్చింది శ్రీవర్షిని తప్ప అంతకు ముందు జరగలేదు అనుకుంటా, రైట్? అంతకు ముందు ఏదైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదు. చాలా మంది ఇప్పుడు నాతో వస్తారు నాన్న, ఇక్కడ వివాదాలు లేవు కాబట్టే ఎవరు మీడియా ముందుకు రాలేదు. అక్కడ ఒత్తుడితోనే వివాదం కదా, ఒత్తుడితోనే వివాదం. వివాదం కాదు అఘోరి గారు, మీరు చేసినటువంటి కొన్ని చర్యలే వివాదానికి దారితీసాయా? నిజానికి చాలా మంది ఉంటారు, భక్తితో పూజలు చేస్తుంటుంటారు, వెళ్ళిపోతుంటుంటారు. అది అంతవరకు పరిమితమైనప్పుడు ఎటువంటి వివాదాలు లేవు. లేదంటే బోధనలు చేసిన తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అలాంటప్పుడు వివాదాలు లేవు. కానీ ఒక ఇంటి ఆడపిల్ల అప్పటి వరకు ఉన్నటువంటి లైఫ్ని వదిలేసి మీ వెనక వచ్చేసింది అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఆందోళన చేస్తారు. దీంతో పాటు మీరు రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పెట్రోల్ బాటిల్ తీసుకోవడం, లేదంటే ఎవరిపైనైనా మీరు కర్రలు తీసి కొట్టేస్తానంటాం, ఇవన్నీ కూడా వివాదాలు దారితాయి. ఫస్ట్ నాకు తెలిసి అఘోరీల గురించి విన్నాం, కానీ వివాదాస్పద అఘోరీని మిమ్మల్నే చూస్తున్నాను. చాలా మంది ఉన్నారు నాన్న, మీకు తెలియకుండా చాలా జరుగుతాయి. ఓకేనా, మేము అది నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. నేను ప్రజలకు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరేమన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. నేను చాలా, నాకు పరమశివుడు కాళీమాత ఇచ్చి, నా గురువు ఇచ్చి నాకు చాలా ఉన్నది. నేను ఆనందంగా ఉన్నాను. ఓకేనా, ఏదో వివాదాలు చేస్తున్నారు, నేను ఇది చేస్తున్నా, నేను అది చేస్తున్నా అంటే నాకు అపోహాలతో పనే లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఊరికే రాలు కదా, వాళ్ళు ఏదో ఆశించే వస్తారు కదా. ఓకే, ఈ సాధనలో ఏం చేస్తారు? శివతత్వాన్ని ఎలా చూపిస్తారు? శివపురాణంలో ఉన్నటువంటి శివతత్వాన్ని చూపిస్తారా, లేదంటే ఇంకేదైనా ఉంటుందా జనరల్గా? నానా చెప్తున్నా కదా, సాధన అనేది ఎవరికో చెప్పాల్సింది కాదు. ఓకేనా, అది గురువుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. అలా చెప్పాము. ఎవరైతే మొత్తం మేము అఘోరిగా మారుతాము, అఘోరిగా మారుతాము, ఇంకా మాకేమొద్దు, మాకు భగవంతుని సాధన నేర్చుకొని శివ సాధన నేర్చుకొని ఆనందంగా ఉండాలి, ఇంకా మాకు సర్వస్వం వద్దు, మాకు శివయే కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే అది మేము వాళ్ళని నమ్మితే గానీ మేము అప్పుడు సాధన చేయలేము. ఓకే, అంటే ఆ సాధన శివతత్వంలో ఏది, అఘోరీ గురించి శివపురాణంలో ఏది చెప్తోంది, దాని గురించి మీరు పఠించింది ఏంటి, తెలుసుకున్నది ఏంటి, ఒక్కసారి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదేనా నేను అంటున్నా కదా, ఇందులో తత్వాలు చాలా ఉంటాయి. ఓకేనా, అఘోరి తత్వం అనేది నేను నేర్చుకున్నది అఘోరుల దగ్గర కాబట్టి నా గురువు. మీరు శివపురాణం చదివారా? శివపురాణం చదివారా మీరు? నా దగ్గర ఎప్పుడు ఉంటాయి నాన్న. శివపురాణంలో అఘోరి తత్వం గురించి చెప్తున్నది ఏంటి? భగవంతుడికి లీలమై లోక కళ్యాణం గురించి ఓకేనా, ఒకరికి హాని చేయకుండా, ఒకరిని హేమార్చకుండా సాధనలో లీలమై ఉండాలి.
హలో. అఘోరి గారు మీకు ఫోన్లు వస్తున్నట్టున్నాయి. అవును నాన్న, అందుకే కట్ చేస్తున్నాను, బ్రేక్ అవుతుంది. నేను ఎప్పుడు కానీ నేను వివాదాలకు ఇప్పటి నుండి నేను రాదలుచుకోలేదు. నాకు వివాదాలు వద్దు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే లేదు. అది మీ ఆలోచనకు. నాకేదో ట్రోలింగ్ చేస్తున్నా, నాకేదో బాధ వస్తుంది అనేది మీ భ్రమ. నేను బాధపడేదాన్ని కాదు. సర్వస్వం త్యాగం చేసిన దాన్ని నాకెందుకు బాధలు, నాకెందుకు కామం. సొసైటీలో మీరేంటో, లోకం ఎలా నడుస్తుంది, మీరేమో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది మీ ఊహలకు వదిలేస్తున్నాను తప్ప నాకు ఇంకో ఒకరితో పని కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆమె ఇచ్చి ఆమె వస్తేనేమో ఓకే, లేదంటే లేదు నాన్న. ఓకే, ఇప్పుడు సాధన అంటే రోజుకి ఎన్ని వర్షని మీతో ఇన్ని రోజులు ఉంది. మీరు కారు నడిపే సమయంలో కూడా శివతత్వం గురించే మాట్లాడతారా, లేదంటే ఇతర విషయాల గురించి మాట్లాడతారా? ఒక రోజులో సాధన ఎంతసేపు చేయించేవారు శ్రీవర్షిని చేత? నాన్న ముందైతే 3 hours ఉంటుంది నాన్న. 3 hours సాధన అంటే ఎలా లీలం అవ్వాలి, ఎలా కూర్చోవాలి, కుండ్లని ఎలా జాగృత అవుతాయి, ఇవన్నీ చెప్తుంటాము. అది చెప్పిన తర్వాతనే ఆమెకు సాధనలో ఎలా గురుమంత్రం ఉంటుంది, ఆ గురుమంత్రాన్ని జపిస్తూ వాళ్ళు కంపల్సరీ అలా ఒక 3 hours స్టార్టింగ్ 3 hours నుండి ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 10 minutes అలా పెంచుతూ మాక్సిమం 6 hours 8 hours కూర్చోవలసి ఉంటుంది. అది అంటే ఎన్ని గంటలు నాన్న? ఎన్ని గంటలు చేయించేవారు ఆమెతో సాధన శ్రీవర్షినితో? రైట్. అఘోరి ప్రస్తుతం గుజరాత్లో ఉన్నారు. అఘోరితో పాటు వెళ్ళిన శ్రీవర్షిని రాత్రి ఒక పెట్రోల్ పంపు దగ్గర సాధన తర్వాత అక్కడ నిద్రిస్తూ ఉన్న సమయంలో శ్రీవర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చేశారు. అఘోరి దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. అయితే ఆమె అఘోరితోనే ఉంటాను అని శ్రీవర్షిణి అంటోంది. కొట్టి తిట్టి తీసుకొచ్చేశారు. సో ఇక్కడ ఒక చట్టబద్ధమైనటువంటి అంశాలు, కుటుంబబద్ధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా వస్తుంటుంటాయి. సో ఆ చట్టం, కుటుంబం ఇవన్నీ కూడా రైలు పట్టాలు లాంటివి ఎక్కడా కూడా ఒక్కొక్కసారి కలవటానికి అవకాశం ఉండదు. చట్ట ప్రకారం నాకు నచ్చినట్టు నేను ఉంటాను అనే హక్కు ఎవరికైనా ఉంటుంది. అదే సందర్భంలో చట్ట ప్రకారం నీకు హక్కు ఉంది కదా, నువ్వు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే కుటుంబ సభ్యులు చూస్తూ కూడా వదిలేసి ఉండలేరు. వాళ్ళ బిడ్డను వాళ్ళు తెచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీవర్షిని కుటుంబ సభ్యులు చేసింది తప్పు కాదు అనే అభిప్రాయమే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎస్ అఘోరి గారు, సో ఇక మీరు శ్రీవర్షిని జోలికి మీ అంతటి మీరైతే వెళ్ళరు, రైట్? ఆ తల్లి, ఆ బిడ్డ ఆమె వస్తే ఈసారి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలవడానికి వీల్లేదు. నేను కలవని తప్పు కదా, అలా ఉంటది. నేను ఇంకోటి ఆంక్ష పెడుతున్నారా లేదు మామూలుగా చెప్తారా? మీరు కలవనివ్వను అంటే మీరు ఆంక్ష పెట్టలేదు. కలవనివ్వను అంటున్నా, కనబడనివ్వను అనట్లేదు, కలవనివ్వను. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఈ మధ్యలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.